I'm Dr. Neeraj, Chief Fertility Specialist, Dr. Neeraj's Fertility and Gynec Center, KPHP 6th phase. So our main aim is to make you fertile. Here's topic, how to increase baby complexion in pregnancy. చాలా మంది ప్రెగ్నెన్సీ మదర్స్ బేబీ ఫేర్ గా పుట్టాలంటే ఏం చేయాలి, ఏం తినాలి, ఏమైనా సప్లిమెంట్స్ వాడాలా చాలా మంది అడుగుతుంటారండి. ఫస్ట్ మనం గైడ్ చేసేది ఏమంటే న్యూట్రిషియస్ డైట్, లైక్ ప్రోటీన్ రిచ్ ఫుడ్, హెల్దీ ఫ్యాట్స్, వెజిటబుల్స్, ఫ్రూట్స్, సో అనిమల్ ప్రోడక్ట్స్ కట్ చేయమని చెప్తాము. అండ్ హోల్ గ్రెయిన్స్, ఇవన్నీ ఇంపార్టెంట్. అండ్ సప్లిమెంట్స్ లో విటమిన్ ఏ సప్లిమెంట్స్, విటమిన్ సి సప్లిమెంట్స్, విటమిన్ ఈ సప్లిమెంట్స్, అండ్ ఒమేగా 3 రిచ్ ఫ్యాటీ యాసిడ్స్ లైక్ ఫిష్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ అవన్నీ అడ్వైస్ చేస్తాం. సో వీటితో పాటు ప్రాపర్ హైడ్రేషన్, సో వాటర్ ఇంటేక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. వీటి వల్ల చాలా టాక్సిక్ మెటీరియల్స్ మనకు కిడ్నీ నుంచి యూరిన్ ద్వారా షెడ్ అయిపోవడము అలా జరుగుతుంటుంది. సో ప్రాపర్ హైడ్రేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి రిలాక్సేషన్, సో మైండ్ ఎప్పుడు ప్లెజెంట్ గా ఉండాలి, లైక్ స్ట్రెస్ లెవెల్ తగ్గించుకోవాలి. సో వీటికి యోగా, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, కొంచెం వాకింగ్, సోషల్ గ్యాదరింగ్స్, ఫ్రెండ్స్ తో కలవడము, ఇవన్నీ అడ్వైస్ చేస్తుంటాము. అండ్ హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ లైక్ స్మోకింగ్, ఆల్కహాల్, ఏదైనా ఇలిసిట్ డ్రగ్స్ యూజ్ అవన్నీ ఉంటే అవన్నీ తగ్గించుకోవాలి. సో వీటి వల్ల ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ లైక్ బీపీ రావడము, షుగర్ రావడము, బేబీ గ్రోత్ రెస్ట్రిక్షన్స్ రావడము, ఉమ్మినీరు తగ్గిపోవడము, ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి సో అడిషనల్ మెడికేషన్స్ యాడ్ అవుతూ ఉంటాయి, ముందే డెలివరీ చేయడము, వీటి వల్ల మనకు ప్రెగ్నెన్సీ అనేది హై రిస్క్ అయిపోతుంది. సో ఇలాంటివి ఏమైనా హ్యాబిట్స్ ఉంటే కట్ డౌన్ చేసుకోవాలి. అండ్ బ్యాలెన్స్డ్ డైట్ అండ్ వెయిట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒబేసిటీ పేషెంట్స్ కి చాలా మందికి కాంప్లికేషన్స్, షుగర్, బీపీ కాంప్లికేషన్స్ ఉంటాయి, అడిషనల్ డ్రగ్స్ అవన్నీ ఉంటాయి. కాబట్టి మెయిన్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. మెయిన్ ప్రెగ్నెన్సీ ముందే వెయిట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దే షుడ్ మెయింటైన్ హెల్దీ వెయిట్. ఇంకొకటి ఏమంటే ఈ ఇంక్రీజ్డ్ వెయిట్ గెయిన్ వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఏమవుతుందంటే అఫెక్ట్ బేబీస్ కాంప్లెక్షన్ కూడా మనకు అఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ ఇన్ జనరల్ మన పేషెంట్స్ కి అడ్వైస్ చేస్తూ ఉంటాం. కానీ బేబీ కలర్ ఎప్పుడైనా హెరిడిటరీ, లైక్ మదర్ ని బట్టి, ఫాదర్ ని బట్టి, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ని బట్టి వాళ్ళకు ఈ ఫీచర్స్ కానివ్వండి, కాంప్లెక్షన్ కానివ్వండి, హెయిర్ కలరు, ఐ కలరు, బ్లడ్ గ్రూప్, ఇవన్నీ మదర్ ఫాదర్ ని బట్టి వాళ్ళకు హెరిడిటరీగా వస్తుంటాయి. కాబట్టి మనం కంట్రోలబుల్, మన చేతిలో ఉండే ఫ్యాక్టర్స్ ఇవి. సో ఇవన్నీ పేషెంట్స్ గైడ్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.